నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకు భాగవతంలో నేర్పిస్తూ ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆత్మతత్వాన్ని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. ఆయన ఇంత దూరం వచ్చేసరికి, ఐదవ స్కందం దగ్గరకొచ్చేసరికి ఇంకా చాలా పై స్థాయి నుంచి చెప్తూ ఉన్నారు. ఆయనసలింక కొంచెం గూడా దిగి రావట్లేదు. మనము కూడా ఆయన స్థాయిలోనే ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసే ఉంటుంది. వేరే మార్గం లేదు. అందుకోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది ఎవరు చేయగలరు అని ఒకసారి చూసుకుందాము. పోయిన వారము నేను చెప్తూ ఉన్న సమయంలో ఇది చాలా కష్టమైన విషయము. అందరూ చెయ్యడం కష్టము. అందరూ చెయ్యడం కష్టము. ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉన్న సమయంలో, కేవలం ఉత్తమాధికారుల కోసం చెప్తున్నాను. మిగిలిన వాళ్ళు మందమధ్యాధికారులు విని భయపడొద్దు. ఇప్పుడే ఇంకా అటువంటి స్థితి మీకు కలగలేదు. సాధన చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు సిద్ధమవుతారో అప్పుడు ఉత్తమాధికారులైనప్పుడు నేను చెప్పినంత తీవ్రంగా వైరాగ్యంతో, జ్ఞానంతో ఈ సంసారాన్ని దాటిపోవచ్చు అని చెప్తూ వచ్చాను. అయితే ఆ ఉత్తమాధికారులు ఎట్లా ఉంటారు, ఏమి అని మనం ఒకసారి చూసుకుందాం కూడా. ఎవరికి ఇక్కడ మన భాగవతంలో ఇక్కడి నుంచి ప్రవచనం అంతా గూడా ఉత్తమాధికారులకే ఉంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు గురువుగారు కిందికొచ్చి మందమధ్యాధికారులకు గూడా కథగా చెప్తారు. కొంచెం తత్వంగా చెప్తారు. కొంచెం తక్కువ స్థాయిలో చెప్పినట్టుగా ఉంటుంది. కనీసం కొంచెం మింగుడు పడుతుంది. కానీ మాత్రము చాలా భాగం ఇక్కడి నుంచి ఆయన అస్సలు కిందికి దిగకుండా కేవలము ఉత్తమాధికారులకు చెప్తూ వెళ్తాడు. అందుకని మనము అటువంటి ఉత్తమాధికారులమవుతే ఈ ఆత్మ జ్ఞానానికి మనము అర్హులమై ఉంటాము కాబట్టి, ఈ అధికారం మనకున్నదా లేదా అని చూసుకుందాము. రెండో అధ్యాయంలో గురువుగారు మనకేం చెప్పారు? ఇది మామూలు విషయం గాదు. ఎంతో మంది చూస్తూ ఉన్న వాళ్ళలో ఒక్కడు, ఓహో! ఆశ్చర్యం గదా అని తెలుసుకుంటూ ఉన్నవాడున్నాడు, చూస్తూ ఉన్నవాడు. అటువంటి వాళ్ళలో ఎంతో మందిలో ఒకడు దాని గురించి ఆశ్చర్యంగా చెప్పుకుంటుంటాడు. ఎంతో మందిలో ఒకడు ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. వాడు చూసినా, చెప్పినా, విన్నా ఎవ్వడికి ఇది సరిగ్గా అర్థం గాదు. తెలుసుకున్నవాడు కశ్చిత్ అని జెప్పారు. ఎంతో మంది ఉండొచ్చు. మనుషులు లాగా కనిపిస్తూ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు భూమి నిండా. కానీ అందులో ఎవ్వడో ఒక్కడుంటాడు. దాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఎంతో మంది ఉంటారు. బాడీస్ కుండలు భూమి నిండా. వాళ్ళలో ఎవ్వడో ఒక్కడుంటాడు దీన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఆశ్చర్యంగా దాని గురించే మాట్లాడుతూ ఉన్నవాడు ఒక్కడుంటాడు. ఎంతో మంది బాడీస్ ఉంటారు. కానీ దీన్ని గురించి మాట్లాడుతున్నవాడు ఎవ్వడో ఒక్కడుంటాడు. ఎంతో మంది ఉంటారు భూమి మీద మనుషుల్లాగా కనిపించేవాళ్ళు. కర్మలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. పాశాలకు బద్ధులై, కర్మ పాశాలకు, మోహ పాశాలకు బద్ధులై తిరుగుతూ ఉంటారు. కానీ ఎవ్వడో ఒక్కడుంటాడు. దీన్ని ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. ఆత్మతత్వం గురించి ఎవరైనా చెప్తూ ఉంటే. కానీ వాడు చెప్పేవాడు చెప్తూ ఉంటాడు. వినేవాడు వింటూ ఉంటాడు. చూసేవాడు చూస్తూ ఉంటాడు. కానీ మాత్రం ఎవ్వడు సరిగ్గా తెలుసుకోలేడు. ఎందుకు? ఎందుకు? అని ఆయన మళ్ళీ మన గురువుగారు రెండో అధ్యాయంలో ఈ విషయం చెప్పి, 12వ అధ్యాయంలో ఎందుకు? ఎందుకు తెలుసుకోలేరు? చాలా మందిలో పోనీ ఒక్కడైనా సరే చూస్తున్నాడు గదా దీని గురించి. చాలా మందిలో పోనీ ఒక్కడైనా మాట్లాడుతున్నాడు గదా దీని గురించి. చాలా మందిలో పోనీ ఒక్కడైనా వింటున్నాడు గదా దీని గురించి. ఇంతమందిలో ఒక్కడు గూడా తెలుసుకోలేడా అంటే తెలుసుకోవడం కష్టం మరి. ఎందుకు అంటే అది అటువంటి వస్తువు ఆత్మస్వరూపం, నీ స్వరూపం నువ్వు తెలుసుకోవడం అంటే మరి కష్టమే అవుతుంది అని 12వ అధ్యాయంలో
రెండో అధ్యాయం నుంచి 11 అధ్యాయం వరకు గూడా ఆయన అదే పనిగా సగుణంగా చాలా భాగం సగుణంగా చెప్తూ వచ్చారు. ఇంకా తర్వాత అక్కడక్కడ కొంచెం కొంచెం నిర్గుణ తత్వం కూడా చెప్తూ వచ్చారు. కానీ చాలా భాగం మాత్రం సగుణంగానే జెప్పారు. మరి 11 అధ్యాయంలో విశ్వరూప సందర్శనము, అంతకన్నా ముందున్న 10 అధ్యాయంలో విభూతి యోగం అందులో మొత్తమే ఆయన విభూతులు చూపిస్తూ, విశ్వరూపాలు చూపిస్తూ సగుణంగానే ఉపాసన ఎట్లా చేయాలి అని నేర్పించారు. కానీ ఇంకిక్కడ పదో 11 అధ్యాయాల వరకు పూర్తి చేసి, ఇక్కడి నుంచి ఆయన 12 అధ్యాయం నుంచి నిర్గుణంగా దాన్నెట్లా అర్థం చేసుకోవాలని కూడా చెప్తూ వెళ్తారు. అందుకనే గుణాలను ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారింక. 13 అధ్యాయం నుంచి మొదలుపెట్టి గుణాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 18 వరకు గూడా. గుణాలను దాటితేనే నిర్గుణమైన తత్వం నీకర్థమవుతుంది. ఇది సులువైన మార్గం గాదు అని చెప్తూ ఇంకిక్కడి నుంచి సీరియస్‌గా ఉపదేశం స్టార్ట్ చేస్తూనే ఆయనేమన్నారంటే, మన అర్జునుడు అడుగుతాడు. "ఏవం ఈ విధంగా నువ్వు 11 చాప్టర్ దాకా చెప్పావు గదా గురువుగారు. నువ్వు చెప్పిన విధంగా సగుణంగా సతతయుక్తాహ ఎవరైతే నిరంతరము సతతము యుక్తులై, యోగయుక్తులై, ఏ భక్తులైతే నిన్ను ఉపాసిస్తూ ఉన్నారో, నువ్వు చెప్పినట్టు 11థ్ చాప్టర్ వరకు నువ్వు ఏ మోడల్‌లో చెప్పావో ఆ భక్తి మోడల్‌లో ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారే అనుకో. లేదా నువ్వు అక్కడక్కడ మళ్ళీ అక్షరం అని గూడా చెప్తూ వచ్చావు. అక్షరం అన్నావు. మధ్య మధ్యలో అవ్యక్తం గురించి గూడా చెప్తూ వచ్చావు. వీళ్ళు కూడా ఉన్నారు పాపం. నువ్వు 11 అధ్యాయాల వరకు చెప్పిన దాంట్లో నిర్గుణాన్ని పట్టుకుని ప్రయత్నం చేసేవాళ్ళు ఉండిండొచ్చు. సగుణాన్ని పట్టుకుని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఉండిండొచ్చు. ఇప్పుడు ఈ ఇద్దరిలో సగుణంలో, నిర్గుణంలో అటు ఇటు ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళలో తేషాం కే ఎవరు యోగవిత్తమాహ ఆ యోగంలో యోగవేత్తల్లో తములు అంటే సూపర్లేటివ్ డిగ్రీ ద బెస్ట్ ఎవరు అని అడిగితే మన భగవంతుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే సగుణోపాసన చేశారో, నేను 11థ్ చాప్టర్ దాకా చెప్పి 11థ్ చాప్టర్ ఎండింగ్‌లో ఏం ముగించానో, ఎవరైతే మత్కర్మ కృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు సహ మాం ఏతి పాండవ అని చెప్పాను గదా! ఈ రకంగా నేను చెప్పింది చెప్పినట్టు నేను 11థ్ చాప్టర్‌లో చెప్పిన దాన్ని చెప్పినట్టు ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారో, ఉపాసన చేస్తున్నారో, సగుణంగా ఉపాసన చేస్తున్నారో, వాళ్ళు ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అని ఒక చాలా ముఖ్యమైన లిటిగేషన్ పెట్టారిక్కడ గురువుగారు. సగుణంగా ఉపాసన చేసుకుంటున్న వాళ్ళు ద బెస్ట్. ఎందుకు అంటే వీళ్ళు పరమ శ్రద్ధతో ఎవరైతే నిత్యము యుక్తులై మనసంతా నా మీద బెట్టుకుని అదే పనిగా నన్ను ఉపాసిస్తున్నారో వాళ్ళు ద బెస్ట్ అనుకుంటున్నాను. కానీ అవతల వాళ్ళున్నారు. నేను అక్కడక్కడ శాంపుల్‌గా చెప్పుకుంటొచ్చాను. అవ్యక్తం, అక్షరం అని ఒకటున్నది అని. అది అచింత్యం, అది అదాహ్యం అనుకుంటూ నేను చాలా జెప్పాను. కానీ ఎక్కువ చెప్పలేదు. అక్కడక్కడ జెప్పాను. చాలానే జెప్పాను. కానీ అక్కడక్కడ జెప్పాను. ఆ అక్షరం ఏదున్నదో అది అనిర్దేశ్యం. ఎందుకు కొంచెం కొంచెం చెప్పాల్సొచ్చిందంటే దాన్ని ఇట్లా ఉంటుంది అని నిర్దేశించడానికి కష్టం. నిర్గుణ పరబ్రహ్మము నా స్వరూపము ఇట్లా ఉంటుంది అని నిర్దేశించడానికి, ఉపదేశించడానికి, ఆదేశించడానికి కష్టం. అది అవ్యక్తం. దాన్ని వ్యక్తమైన మాటల్లో చెప్పడం కష్టం. అది వ్యక్తమయ్యేది గాదది. దాన్ని ఎవరు ఉపాసతే అన్ని విధాలుగా దీన్ని ఉపాసన చేసేవాళ్ళు గూడా ఉంటారు కదా! ఇక్కడ ఉపాసకులెవరుంటారు? సగుణోపాసకులు. వాళ్ళు నిజంగా సగుణంగా ఏవో రూపాలు, ఆకారాలు, మూర్తులు, పటాలు బెట్టుకొని పూజలు చేస్తూ ఉపాసిస్తారు. కానీ వీళ్ళు కూడా ఉపాసిస్తారు. ఇది వ్యక్తమవుతుందా? దీనికొక రూపం ఉన్నదా? దానికొక గుణం ఉన్నదా? నామం ఉన్నదా? నామమేమైనా ఉంటే దాన్ని నిర్దేశించొచ్చు. రూపమేమైనా ఉంటే అది వ్యక్తం అయ్యింది అని సగుణంగా ఒక సాకారమైన మూర్తిని బెట్టుకోవచ్చు. లేదు. దానికి నామము లేదు, రూపము లేదు గాబట్టి, నామం లేనందుకది అనిర్దేశ్యము, రూపం లేనందుకది అవ్యక్తము,
మరి నామరూపాలు లేకుండా ఎట్లా దాన్ని ఉపాసించడము అంటే దాన్నట్లనే పట్టుకుంటారు. ఉపాసిస్తారు. ఉపసమీపే వెళ్లి ఆసనం కూర్చుంటారు దాని దగ్గరే. అది ఎక్కడున్నదంటే దాని దగ్గరికెళ్లి కూర్చోవాలంటే ఎక్కడికెళ్లి కూర్చోవాలండి గాదది. సర్వగం. మొత్తమంతా సర్వత్రా ఉన్నది అది. సర్వగం, సర్వత్రాగం అది. ఎక్కడ పడితే అక్కడున్న దాన్ని ఎక్కడ పడితే అక్కడ చూడగలరు వాళ్ళు. కానీ దాన్ని మనసుతో చింతించడానికి అవకాశం లేదు. వీళ్ళు సగుణంగా చేస్తున్నప్పుడు మనసుతో దాన్ని ఉపాసిస్తారు. ఇది మనసుకు గూడా తెలిసేది గాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అది. అది కూటస్థం. అది కూటం అంటే ఏదైతే ఇంద్రియాల కూటమి ఉన్నదో, అందులో సహా ఉంటుంది. ఇందులో కూడా ఉంటుంది. సర్వము అంతా బయటుంటుంది. సర్వత్రా అంతటా ఉంటుంది. అది అచలంగా, ధ్రువంగా, స్థిరంగా ఎప్పుడూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. దాన్నెవడు పట్టుకుంటాడంటే సర్వభూత హితే రతుడు అయి ఉండాలి. ఇంద్రియ గ్రామాన్ని సమ్యక్‌గా నియంత్రించి ఉండాలి. సర్వత్రా సమబుద్ధితో ఉండాలి. వాడి బుద్ధిలో కొంచెము విద్వేషాలు, భేదాలున్నా గూడా వాడు నన్ను పట్టుకోలేడు. నిర్గుణ తత్వంగా నన్ను పట్టుకోలేడు. అందుకని దీనికన్నా సగుణంగా పట్టుకోవడమే బెస్ట్ అని చెప్పాల్సొచ్చింది. వీడెవడో ఒక్కడుంటాడు. ఎంతో మందిలో ఒకడు చూస్తుంటాడు. ఎంతో మందిలో ఒకడు అంటూ ఉంటాడు. ఎంతో మందిలో ఓడు వింటూ ఉంటాడు. కానీ ఎవడికి సరిగ్గా అర్థం కాదంటే అంత కష్టమైన సబ్జెక్ట్ మ్యాటర్ అయితే, ఇంక దాన్ని ఎవడు పడితే వాడు చేయలేడు. చాలా మందికి పనికొచ్చే విధంగా సగుణంగా చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు ఉన్న దాంట్లో. ఎవరికి? మందమధ్యాధికారులు ఎక్కువుంటారు గాబట్టి, మందమధ్యాధికారులకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉన్నారు. ఎక్కువ మంది కోసం. కానీ ఎవరైతే ఉత్తమాధికారులున్నారో వాళ్ళు అనిర్దేశ్యం అవ్యక్తమైన దాన్ని అట్లానే పట్టుకోవడానికి ట్రై చేస్తారు విత్ సమబుద్ధి. భేద బుద్ధి ఉంటే పైన ప్రోగ్రామ్ పనిచేస్తుంది. భేదము చూడడం అన్నది లేదు వాడి బుద్ధికి అంటే అప్పుడు మాత్రం ఇట్లా చూడొచ్చు దాన్ని. 2 కాని మాత్రం చాలా కష్టం. అందుకని 5 నయమని జెప్పాను. ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టు ఈ అక్షరాన్ని, అవ్యక్తాన్ని పట్టుకోవాలి, అనిర్దేశ్యాన్ని, అచింత్యాన్ని పట్టుకోవాలి అంటే, అబ్బో! అది చాలా కష్టము. క్లేశః అధికతరః తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవద్భిః అవాప్యతే. అధికతరం క్లేశమిది. ఇంక మామూలు కష్టం గాదు. ఎక్స్‌ట్రీమ్‌లీ నారో అండ్ వెరీ హార్డ్ స్ట్రెయిట్ పాత్. చాలా దుఃఖకరమైన, కష్టకరమైన మార్గమిది. నిజంగా గూడా అద్వైత మార్గము ఎందుకు అంటే ద్వైతాలు చూస్తే అసమబుద్ధి ఉంటుంది. వాళ్ళు పైదేదో ప్రయత్నం జేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు సమబుద్ధితో ఉన్నారో వాళ్ళు ద్వైతం దాటారు గాబట్టి అద్వైతం. అద్వైతమన్న ఆత్మస్థితిని చేరాలి, ఆ అవ్యక్తాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తితో ఉన్న వాళ్ళెవరుంటారో, తేషాం వాళ్లకు ఎంతో క్లేశముంటుంది. వదిలిపెట్టు అనగానే ఇల్లు, వాకిలి, పిలికున మొత్తం వదిలిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి వాళ్ళు. అంత మొండిగా ఉండాలి. అందుకనే పోయిన వారం మనము ఒక రోజంతా బెట్టుకుని ఎంత మొండిగా ఉంటే, ఎంత సిద్ధపడి ఉంటే, ఎంతటి చిత్తశుద్ధితో ఉంటే ఈ మార్గంలో ప్రయాణం చెయ్యొచ్చు అని చూసుకుంటూ వచ్చాము. పోయిన వారం చెప్పుకున్నది అంత చెప్పుకుంటే గూడా, కేవలం ఆ మార్గాన్ని పట్టుకోవడానికి మనకు అర్హత కలుగుతుందంతే. ఆ మార్గంలో యాక్చువల్‌గా ప్రయాణం చెయ్యాలి అంటే ఇంకా ఎంత క్లేశం కలుగుతుంది, ఎంత యాతన అన్నీ వదిలిపెట్టాలి. అనగానే వదిలిపెట్టేయాలి. ఇంక ఆలోచన లేదు. వెనక ముందు చూసేది లేదు. చాలా క్లేశముంటుంది. చాలా కష్టముంటుంది. అసలు మనసు ఒప్పుకోదు. వినదు మాట. మనసు ఎదురు తిరుగుతుందసలు. మనసు ఎదురు తిరుగుతుంది. అదసలు వినదు. ఎందుకు అంటే, ఈ మార్గంలో ప్రయాణం చేస్తే ముందు నశించేది, ఇంక దాంతో పూర్తయ్యేది మనసే. మనసు నశించడమే ఆత్మస్థితిని మనము చేరడము. ఆ మనసుని నశించడానికి మనసునే బెట్టుకుని మనం ప్రయత్నం చేస్తే మనసెందుకు మాట వింటుంది? అది వినదు. మొండికి చేస్తుందది. ఎదురు తిరుగుతుందది. చాలా తీవ్రంగా రెసిస్ట్ చేస్తుంది. దాంతో కొట్లాడవలసి వస్తుంది. మనసుతో కొట్లాడాలి. ఎందుకు?
ఈ మార్గము మనకు అధికతరమైన క్లేశంతో కూడి ఉంటుంది అంటే మనసు మాట వినదు. మనకున్న ప్రాబ్లమ్ ఏమి అంటే నేనే మనసు అనుకుంటాం. ఆ ఉపాధి నేననుకుంటాము. ఆ ఉపాధే నేననుకుని నాకే కష్టంగా ఉంది. నా భార్యాపుత్రుల్ని, భర్త, బిడ్డల్ని వదిలిపెట్టాలంటే నాకు కష్టంగా ఉన్నది అని అనుకుంటూ ఉన్న అభిమానాలతో, మమకారాలతో ఉన్న బుద్ధితో మనము ఆ భేద బుద్ధితో అవన్నీ నిజంగా ఉన్నాయి. వాటిని వదిలిపెట్టే ఉద్దేశం లేదు అన్న బుద్ధితో ఉంటే సర్వత్రా ఉన్నదంతా గూడా సర్వత్రగమైన మొత్తమంతా ఆత్మే గదా అన్న చూసే శక్తి లేకపోతే వాళ్ళకింక చాలా క్లేశముంటుంది. ఆ మనసు ఒప్పుకోదు. దాంతో యాక్చువల్‌గా రామరావణ యుద్ధము, కురుక్షేత్ర యుద్ధమంతా జేయవలసి ఉంటుంది. అయితే ఆ యుద్ధము లోపల చాలా జరుగుతుంది. చాలా బీభత్సంగా జరుగుతుంది. భయంకరంగా జరుగుతుంది లోపల. అయితే నిశ్శబ్దంగా జరుగుతుంది. లోపల జరిగే ఈ రామ రావణ యుద్ధము, కురుక్షేత్ర యుద్ధము నిశ్శబ్దంగా ఉంటుంది. బయటెవరికీ తెలీదు. లోపల జరుగుతుంటుందది. చాలా క్లేశము, ఎంతో నాశముంటుంది లోపల. ఎంతో నాశము. మొత్తం అంతా నావాడు లేడు, పక్కన వాడు లేడు. నా బంధువు లేడు, నా స్నేహితుడు లేడు, మిత్రుడు లేడు, సుహృత్తు లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. మొత్తం అందరిని నశింపచేయడానికి పూనుకుని కూర్చుంటేనే, ఇంతటి యుద్ధం చేయడానికి సిద్ధపడితేనే గాని, ఇదిగో ఈ అద్వైత ఆత్మ మార్గంలో ప్రయాణం చేయడం కుదరదు. అయితే ఈ యుద్ధం అందరూ జేసుకోలేరు. లోపల సొంతంగా ఈ యుద్ధం చెయ్యాలి అంటే మనసుని ముందు వేరు చెయ్యాలి. ముందు నా నుంచి మనస్సుని వేరు చెయ్యాలి. నేను సత్, మనసు అసత్ అని ముందు సదసత్ విభాగం చేసి, ఆ విధంగా ఆత్మ, అనాత్మ విభాగం చేసిన తర్వాత ఆ అనాత్మ అసత్ పదార్థం మనస్సేదున్నదో దాంతో యుద్ధం చేయాలి. దాన్ని కంప్లీట్‌గా కంట్రోల్ చేసి, మన వశంలోకి తెచ్చుకొని దాన్ని నలిపేయాలి. లయం చేసుకోవాలి. నాలో కలిపేసుకోవాలి. ఇంత చెయ్యాలి అంటే స్టెప్ 1 దాన్ని వేరు చెయ్యాలి. స్టెప్ 2 దాంతో యుద్ధం చెయ్యాలి. స్టెప్ 3 దాన్ని లయం జేసుకోవాలి. అసలు వేరు చేయడము, మీ మనసుని మీరు వేరు చేసి చూసుకోవడం దగ్గర చాలా మందికి కష్టమవుతుంది. నా దగ్గరొచ్చి కూర్చున్నప్పుడు నేను అప్పుడప్పుడు మీ మనసుని వేరు చేసి, దాన్ని వెనక్కి తోస్తూ ఉన్నప్పుడు, అదే నేననుకుని మీరు నేను మిమ్మల్నే వెనక్కి తోసేస్తున్నాననుకుని, చిన్నబుచ్చుకుని బాధపడుతూ ఉంటారు. చూస్తూ ఉంటే నాకు కష్టమనిపిస్తుంది. నేను తోసేస్తున్నది మిమ్మల్ని గాదు. మీ మనసుని వెనక్కి తోస్తూ ఉన్నప్పుడు, మీ మనసు మీరు ఒకటే కుండని ఆశ్రయించి ఉండడం చేత, క్షేత్రజ్ఞము, క్షేత్రం 2 అక్కడే ఉండడం చేత క్షరాక్షరాలు 2 అందులోనే ఉండడం చేత, నేను క్షరాన్ని వెనక్కి తోస్తూ ఉంటే, అక్షరము అదే నేననుకుని, ఆ ప్రమద నేనే అనుకుని పురంజనుడు వీడు దిగులు పడుతుంటాడు మధ్యలో. పోనీ ఏదో విధంగా మీకు సొంతంగా మీ మనసుని వేరు చేసి చూసుకొని, దాంతో గొడవ పెట్టుకోవడం, దాన్ని కంట్రోల్ జేయడం ఒకవేళ వచ్చిందే అనుకోండి. ఆ తర్వాత అంతటి యుద్ధం చెయ్యాలి. అది అంతకన్నా ఎక్కువగా తెగించి పోరాడుతుంది. మీరు దాన్ని మనం నిన్న భారతంలో చూసుకున్నట్టు శివుడు అర్జునుడిని పూర్తిగా నిగ్రహించినట్టు నిగ్రహించగలగాలి. ఇంత చేస్తే గాని ఇక్కడికి రావడం కష్టం. చాలా కష్టతరమైన, ఎంతో దుఃఖభరితమైన మార్గమిది. ఈ అవ్యక్తాన్ని కనుక్కునే గతి ఆ మార్గము, ఆ పద్ధతి. పైగా గతి అంటే జ్ఞానం అని గూడా అర్థముంది. అవ్యక్తం గురించిన జ్ఞానము పట్టుకుని ఆ మార్గంలో వెళ్ళాలి. జ్ఞాన మార్గంలో, అద్వైత ఆత్మ మార్గంలో వెళ్ళాలి అంటే దుఃఖం అంతా ఇంతా గాదు. ఎందుకు? ఎవరికి అంత దుఃఖము అంటే, దేహం కలిగినందుకు ఆ దేహధారికి. ఎందుకు అంటే దేహంతో ఉంటాడు. దేహం నేనే అనుకుంటూ ఉంటాడు. ఆ ఆలోచనను మనసు పోనివ్వదు. అదే మాయ ముఖ్యంగా. ఇప్పుడు ఆ దేహాన్ని ధరించిన వాడు, ఆ దేహమే నేను అనుకుంటూ కూర్చుంటే, ఇంకా దేహంతో సహా అసత్ మొత్తాన్ని పూర్తిగా వదులు అని గురువుగారు చెప్పగానే వదిలిపెట్టేందుకు సిద్ధమవ్వాలి అంటే కష్టం కాదు, కుదరదు. అందుకనది క్లేశం. ఇంత కష్టము ప్రతివాడు పడడు కాబట్టి ఎవ్వడో ఒక్కడుంటాడు. వాడి కోసం చేసే ప్రవచనం వేరేగా ఉంటుంది. వాడికి
వదిలిపెట్టరా నువ్వంటే వదిలిపెట్టేస్తాడు వాడు. అందుకోసం సిద్ధమై వస్తాడనుకోండి ఉత్తమాధికారి. లేదా అందుకోసం భయపడకుండా ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడనుకోండి ఉత్తమాధికారి వాడికి. మిగిలిన వాళ్ళుంటారు మందమధ్యాధికారులు. వాళ్ళకంత ధైర్యం లేదు. సగుణంగా మాత్రము ద్వైతంతో ఉపాసన చేయగలిగితే వాళ్ళకిది బెస్ట్ అని చెప్తూ ఉన్నారాయన. కాబట్టి మనం గూడా ఇప్పుడు భారతంలో మన వ్యాసుల వారు మందమధ్యాధికారులను టార్గెట్ చేసి ఎక్కువగా జెప్పి, ఉత్తమాధికారులకు అక్కడక్కడ జెప్తూ వచ్చారు. మళ్ళీ అదే వ్యాసుల వారు కేవలం ఉత్తమాధికారులను టార్గెట్ చేసి భాగవతంలో చెప్తూ వచ్చారు. కాబట్టి ఎక్కడ కూర్చుంటే వాళ్ళు అక్కడ ఏ స్థితికి ఉపదేశం జరుగుతూ ఉన్నది అని తెలుసుకుంటూ ఉండాలి. కష్టమే అవుతుంది. నేను కూడా ఇక్కడ కూర్చున్నంత సేపు చాలా తీవ్రంగా మాట్లాడతాను. వదిలిపెట్టేయండి మొత్తం అన్నీ వదిలిపెట్టండి అని చెప్తాను. ఎందుకంటే అదే రాసుంటుందిక్కడ. అదే రాసి ఉంటే అదే చదివి అట్లనే చెప్తాను నేను చేసుకోగలిగినంత ప్రాక్టీస్ ఆచరణ నేను చేస్తూ మిమ్మల్ని గూడా చెయ్యమని చెప్తాను. అందుకు తీవ్రమైన విచారణ గూడా చేస్తాను. అయితే విచారణ చేస్తూ ఉన్నదానికి భయపడడము, ఆచరించు అనగానే విన్నదానికే భయపడడము చేస్తే మాత్రము ఇక్కడ మన గురువుగారు చెప్తున్నది పట్టుకోవడం కష్టము. నేనేమో మరి అక్కడ ఎట్లా రాసుందో అట్లా చెప్పడానికి ట్రై చేస్తాను. అందుకని నేను గూడా కిందికి దిగొచ్చి దాన్ని డైల్యూట్ చేసి, మసిబూసి మారేడికాయ జేసి, షుగర్ కోటింగ్ జేసి, ఇవన్నీ జేయక్కర్లేదు. నువ్వు అక్కడ కూర్చొని చదువుకున్నావంటే పర్వాలేదు. నువ్వు నీ కుటుంబ ధర్మాలన్నీ పాటించావనుకో దాంతోటే నీకు మోక్షమొచ్చేస్తుంది అని లేనిపోనివన్నీ నేను అసత్తు చెప్పను. కుటుంబం అనలేదు, ఏమీ లేదు. ఇక్కడ మరీ భయంకరంగా మన గురువుగారు ఎక్స్‌ప్లెయిన్ జేసి చెప్తూ ఉంటే, ఒక పక్కన ప్రమద కథలో ఇక్కడ తర్వాత వచ్చే ఈ కథల్లో, ఆయనొకటి చెప్తుంటే దానికి విరుద్ధంగా నేనెట్లా చెప్తాను? నువ్వు భార్యతో, నీ భర్తతో, నీ బిడ్డలతో, నీ వాళ్ళందరితో సుఖంగా ఉండు. నీ ఇష్టమొచ్చినట్టు భోగాలనుభవించు. కర్మలు జేసుకుంటూ ఉండు. అప్పుడప్పుడు కాస్త కాస్త చదువు. పర్వాలేదు. నువ్వింక ఎక్కువేం జేయక్కర్లేదు. విచారించవలసిన అవసరం లేదు. అంటే 2 రకాల విచారాలు. విచారణ చేయవలసిన అవసరం లేదు. అదిగో బ్రహ్మజ్ఞానం ఎట్లా వస్తుంది? అయ్యో! నాకు రాదే అని విచారించక్కర్లేదు. నువ్వేమీ జేయక్కర్లేదు. ఊరికినే నువ్వు చేయవలసిన ధర్మాలను, ప్రాపంచికమైన ధర్మాలను చేశావంటే నీకు మాత్రం మోక్షం వచ్చేస్తుందని నేను చెప్పను. అట్లా మన శాస్త్రాల్లో రాసిలేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నంత సేపు నేను చాలా తీవ్రంగా మాట్లాడితే మీరు భయపడితే కష్టమవుతుంది. భయపడకండి. కనీసం వినడానికి సిద్ధపడండి. ఇంకొకటి నేను కనిపెట్టిందేమంటే, కర్మల్లో ఉన్నవాళ్ళు రజోగుణంతో ఉంటారు. అది ఆటోమేటిక్ సిట్యుయేషన్. ఎవరైతే పూర్తిగా జ్ఞానంలో ఉన్నారో, అటువంటప్పుడు వాళ్ళు కర్మలు చేసినా సరే, కర్మలు వాళ్ళని తగులుకోవు. కాబట్టి వాళ్ళు అప్పుడు రజోగుణంలో ఉండరు. కేవలం సత్వంలో ఉంటారు. కానీ మాత్రం జ్ఞానం ఇంకా కలగలేదు. కర్మలు మాత్రం వదలలేదు. అటువంటి స్థితిలో వాళ్ళలో సత్వం ఉండదు. రజోగుణం ఉంటుంది. నాకు ఎంతో కాలం తర్వాత ఇవాళ మళ్ళీ ఒకసారి కొత్తగా కలిగినట్టు జ్ఞానోదయం ఎట్లా జరిగిందంటే, ఇందాక కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే, ఇక్కడ కూర్చొని ఇవి వింటూ ఉన్న వాళ్ళందరూ గూడా నేను సత్వగుణంతో ఉన్నాను అని అనుకుంటారు. వాళ్ళ మనసు వాళ్ళకట్లా మోహం కలిగిస్తూ ఉంటుంది. నేను వాళ్ళని చూసి, నీలో కర్మలు ఉన్నాయి. జ్ఞానం ఇంకా పూర్తిగా కలగలేదు. కాబట్టి రజోగుణం పైకొచ్చున్నది. కనీసం ఇది నయము. తమోగుణం లేదు. కనీసం వింటున్నారు అని నేను ఎంకరేజింగ్‌గా చెప్తున్నాను గదా! అనుకుంటే, వాళ్ళేమో ఏం వింటారు, అదిగో నాలో రజోగుణం ఉందని చెప్తున్నారు అని విని, వాళ్ళు చిన్నబుచ్చుకుంటున్నారు. నాకా విషయం ఇవాల్టికి మళ్ళీ ఇంకోసారి అర్థమైంది. ప్రతి వాళ్ళని నువ్వు సత్వగుణంలో ఉన్నావురా అంటే ఆనందిస్తారు. ఈ రకంగా జ్ఞానం కలగకుండానే, కర్మలు వదలకుండానే నేను సత్వంలో ఉన్నాను అని మనసు మోహపెడుతూ ఉంటే ఇల్లు పిలుకులను వదిలిపెట్టు, భార్య బిడ్డల్ని, భర్తను వదిలిపెట్టు అనగానే మనసు దడుచుకుంటుంటే, భయపడుతూ ఉంటే, అటువంటి వాళ్ళతో నేను చేయగలిగిందేముంది? ఇక్కడ కూర్చున్నంత సేపు నేను ఇట్లానే చెప్తాను. ఇక్కడేముందో అదే చెప్తాను. మార్చి చెప్పను. అనుమానం లేదు. మార్చను. కానీ ఓపిక చేసుకొని ఎప్పుడైనా ఫోను చేసి వేరే టైంలో, ఇక్కడ కూర్చున్నప్పుడైతే అస్సలు వేరేగా మాట్లాడను. ప్రపంచం విషయాలు అస్సలు మాట్లాడను. వేరేగా అంటే ప్రపంచం విషయాలు మాట్లాడను.
కానీ ఎప్పుడైతే మనసులు చిన్నబుచ్చుకున్నాయి, రజోగుణంతో ఉన్నావు నువ్వో, లేదా నువ్వు ఈ మార్గానికి ఇంకా సిద్ధం అవ్వలేదు, ఇంకా ప్రయత్నం చెయ్యి, ఇంకా ప్రయత్నం చెయ్యి అని నేను వెంట తగిలినప్పుడు, విచారణ చేద్దాం కూర్చో, ఆచరణ మొదలుపెట్టు అంటే, భయపడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను మళ్ళీ సెపరేట్‌గా వేరే టైంలో ఫోను చేసి, "పిల్ల, పాప బాగున్నారండి? ఇల్లు, ఒళ్ళు బాగుందా? ఆరోగ్యం కుశలంగా ఉందా?" అని మంచి చెడ్డలు ఏమైనా విచారణ చేస్తానేమో. అయితే ఆ విధంగా నేను మీ ఇంటి విషయాలు అడిగి, మీ పర్సనల్ మ్యాటర్స్ అన్నీ విచారించినంత మాత్రాన విచారణ అయిపోయిందనుకునేరు కాదు. అది ఓన్లీ భయపడ్డందుకు మీకు కొంచెమన్నా మళ్ళీ ధైర్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అది ఎక్కువ చెయ్యను, ఎప్పుడూ చెయ్యను. అందరికీ చెయ్యను. ఎప్పుడెప్పుడైతే కొంత సహాయంతో మళ్ళీ వాళ్ళు స్థిమిత పడతారని నాకు నమ్మకం అనిపిస్తుందో అప్పుడు చేస్తాను. కానీ అది ఎంతవరకు చేస్తాను నేను? కొంచెమే చేయగలను. మీరు చేసుకోవాలి. లోపల నుంచి ఆ ధైర్యం మీరు తెచ్చుకోవాలి. కానీ ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. భాగవతం వింటూ ఉన్న సమయంలో మన వ్యాసుల వారు ఈ ఉపదేశము ఉత్తమాధికారులకు చేస్తూ ఉన్నారు. మందమధ్య అధికారులైనా సరే మీరొకవేళ ధైర్యంగా వినడానికైనా ప్రయత్నం చేయండి. చిన్నబుచ్చుకోవద్దు. భయపడొద్దు. జారిపోవద్దు. ఓపిక తెచ్చుకుని వింటూ ఉంటే, విన్నదాన్ని ఎంతో కొంత విచారిస్తూ ఉంటే, విచారణ ముఖ్యము జ్ఞాన మార్గానికి. విచారించిన దాన్ని ఆచరిస్తూ ఉంటే, ఆచరణ అత్యవసరము జ్ఞాన మార్గానికి. అప్పుడు ఉత్తమాధికారి స్థితికొస్తారు. ఒక్కడుంటాడు. ఒక్కడు అని చెప్పారు గదా! ఆ ఒక్కడు నేనే కావాలి అన్న మనస్థితితో కూర్చోండి. ఎవడో ఒకడుంటాడు అని మాట్లాడారాయన. ఎవడో ఒకడుంటాడురా అని జెప్పారు. ఆ ఒక్కడు నేను గావాలి అనుకోండి. ఆ ఒక్కడు నేను కావాలి అన్న స్థిర నిశ్చయంతో, కృత నిశ్చయంతో కూర్చోండి. చాలా మంది ఉంటారు. అందులో ఎవడో ఓడు వీడుంటాడు వినేవాడు. అంటే ఆ చాలా మందిలో నేనొకడినవుతాను. మందలో మందగా ఉంటానని అనుకోవద్దు. మందలో మందలాగా ఎంతో మందిలో నేనొకడిని గాదు. ఎంతో మందిలో ఒక్కడుంటాడు దీని గురించి ఆలోచన చేసేవాడు అని జెప్పారు గదా! ఆ ఒక్కడు నేనవుతాను అని ఒకవేళ ఆ ఉద్దేశంతో మీరు కూర్చుంటే, నీ అందానికి పైన జెప్పింది చాలులే పో అదే ద బెస్ట్ నీకు అని చెప్పారు గదా! నువ్వు అట్లా నన్ను పక్కన బెట్టకు గురువుగారు. క్లేశతరమైనా సరే, అధికతరమైన క్లేశమైనా సరే నేను అవ్యక్త గతినే పట్టుకుంటాను అని కూర్చుంటాను. నేను అట్లానే ఉంటాను. ఎంతో మందిలో ఒక్కడని జెప్పారు గదా! ఆ ఒక్కడు నేనవుతాను. మంద కోసము చాలా మంది కోసం జెప్పింది గాదు. ఎవడో ఒకడుంటాడు చేయలేడు చాలా కష్టం. దుఃఖతరం ఇదని చెప్పారు గదా! అయినా పర్వాలేదు నేను చేస్తానని కూర్చోండి. ఆ విధంగా కూర్చున్న వాళ్ళకు చేస్తూ ఉన్న ఉపదేశం ఇక్కడ మన వ్యాసుల వారు. కష్టము, కానీ ఇష్టం అనుకుంటే మాత్రం చెయ్యొచ్చు. కష్టము బానే భయపెడతారు మన గురువులు. మన జగద్గురువు దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ భయపెడతారు. కష్టమైన మార్గం కష్టము అందరు జెయ్యరు. ఎవడో ఒకడు జేస్తాడు. నీకెందుకు ఇంక నువ్వు కూర్చో అని జెప్తారు. వాళ్ళు చెప్తే చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎంతో మంది వింటే విన్నారు. నేనిట్లాంటి వాటికి లొంగను. ఆ ఒక్కడున్నాడన్నావు గదా! ఆ ఒక్కడు నేనో అని ఆ బుద్ధితో ఎవరైతే, ఆ శుద్ధితో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకుంటుంది ఇంకిక్కడి నుంచి ఉపదేశము. అట్లానే విందాం. మనం ఆ ఒక్కడు గావాలి. మనం ఆ ఒక్కడు గావాలి. భయపడ్డానికి వీల్లేదు. చూద్దాము. నేను చేయగలిగింది నేను చేస్తాను. మీ మనసుతో మీరు యుద్ధం చేసుకోలేకపోతే, నేను బయట నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను కనీసము. మీరు లోపల నుంచి మీ మనసులతో మీరు యుద్ధం చేసుకోలేకపోతే నేను బయట నుంచి చేస్తాను. అయితే కనీసం దానికైనా ఒప్పుకోండి. దానికైనా ఒప్పుకోండి. ఎందుకు అంటే మీరు రెసిస్టింగ్ చేశారనుకోండి, నేను మిమ్మల్ని అంటున్నాను అనుకున్నారనుకోండి, మీ మనసుతో పోరాడుతున్నానని చూసుకోకుండా మీతో గొడవ పెట్టుకుంటున్నాను అనుకోని మనసు చిన్నబుచ్చుకున్నారనుకోండి. ఆ చిన్నబుచ్చుకున్న మనసుతో అదే మనసెప్పుడు చిన్నబుచ్చుకుంటూనే ఉంటుంది. దానికి నీకు తెలివి లేదు, నువ్వు రజోగుణంతో ఉన్నావు, నీ వల్ల కాదని చెప్తే దానికి చాలా కోపమొస్తుంది. నువ్వు
అసత్ నువ్వు అనాత్మ అని చెప్తే వింటుందా? అది వినదు. నేనే అంటుందది. అటువంటప్పుడు దాంతో గొడవ పెట్టుకుంటున్న సమయంలో మీరు నా మాటను పట్టుకోండి. నేను దాంతో మాట్లాడుతున్నానని చూసుకోండి. మిమ్మల్ని అంటున్నానని అనుకోవద్దు. మీతో నాకసలు ఏ గొడవ లేదు. ఎవ్వరితో నాకు గొడవ లేదు. ఎందుకంటే మీరు నా స్వరూపము. నా స్వరూపానికి మీరు వేరుగా లేరు. ఆ కుండలతోటే గొడవ. ఆ మనసులతోటే గొడవ ఇక్కడ. మీకు చేత గాకపోతే నేను చేస్తున్నప్పుడు మీరు వెయిట్ చేయండి. నా మనసుతోటి మాట్లాడుతున్నట్టున్నది. దాంతో పోరాడుతున్నట్టున్నది అనుకోని మీరు కొంచెం నెమ్మదించి కూర్చున్నారనుకోండి. అప్పుడు మీరు నేను కలిసి మీ మనసుని నిగ్రహించొచ్చు. మీరు సొంతంగా చేసుకునే శక్తి మీకు కలిగినంత వరకు నేను బయట నుంచి హెల్ప్ చేస్తాను. కనీసం ట్రై చేస్తాను. మీరు రెసిస్టింగ్ చేయకుండా ఉంటే. సరే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ ప్రయత్నం మీరు చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను. దాని ప్రయత్నము ఆ అనాత్మ మన మనస్సు దాని ప్రయత్నం అది చేస్తుంది. మన ప్రమాదం అదెందుకు ఊరుకుంటుంది? దాని ప్రయత్నం అది చేస్తుంది. ఇంతకది విషయము. ఇదిగో ఇట్లా పోయిన వాళ్ళని వదిలిపెట్టి, ఉన్న వాళ్ళని పట్టుకునే అదే సంసారమన్న అడవిలో అదే పనిగా తిరుగుతూ ఉన్నారు. ఇంతవరకు ఒక్కడు కూడా బయటపడలేదు. బయటపడ్డవాడెవడో ఒకడుంటాడు. వీరుడు. వాడు ఆ దారి పట్టుకుంటాడు. ఆ అధ్వనానికి పారాన్ని చేరే యోగాన్ని పట్టుకుంటాడు వాడొకడుంటాడు. వాడు ఎవడో ఒక్కడుంటాడు. ఏనం పశ్యతి, ఏనం వదతి, ఏనం శృణోతి ఆశ్చర్యవత్ వాడు కానీ ఆ అక్షరం కావాలనుకుని అధికతరమైన క్లేశమైనా పర్వాలేదు. అతి దుఃఖభరమైనా పర్వాలేదు. నాకు అవ్యక్త గతి గావాలి అని పట్టుకున్నవాడు ఒకడుంటాడు. అధ్వనం అంటే ఆ గతి, ఆ మార్గం దారి పట్టుకున్నవాడు వాడొకడుంటాడు. వాడికి దొరుకుతుంది ఆ యోగం అని జెప్పారు కదా! ఇంకా తర్వాత ఏం చెప్తున్నారో గురువుగారు చూద్దాం. మనస్వినః నిర్జిత దిగ్గజేంద్రాः మమ ఇతి సర్వే భువి బద్ధవైరాः మృధే శయీరన్ నతు తత్ వ్రజంతి యత్ న్యస్తదండః గతవైరః అభియాతి. భూమి మీద ఉంటారు. సర్వే ఎంతో మంది ఉంటారు. మనస్వినః ఓహో! గొప్ప అభిమానాలతో ఉంటారు. గొప్ప అభిమానాలతో ఉంటారు. వాళ్ళు దిగ్గజేంద్రాలను గూడా జయించి ఉంటారు. దిక్కులన్నీ జయిస్తారు వాళ్ళు. ప్రపంచంలో ఎంతో సాధించి ఉంటారు. బోలెడు డబ్బులు సంపాదించుంటారు. బోలెడు చదువులు చదివి ఉంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుంటారు. ఎంతో సాధించుంటారు. ఏది సాధించినా ఆ దిక్కుల్ని జయించి ఉంటారు గానీ, ఆ దిక్కులకు లోబడి ఉన్న వస్తు సముదాయాన్ని జయించి ఉంటారు గానీ, వాళ్ళు దాన్ని దాటి ఉండరు. ఆ దిక్కులన్నీ జయించి, దిక్కుల్లో ఉన్న మొత్తం వస్తు సామగ్రిని జయించి సంపాదించుకుని అది నాది, నాది. నా చదువు, నా ఉద్యోగం, నా డబ్బులు, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా ఇల్లు, నా పిలికూన అనుకుంటూ మమ, మమ అనుకుంటూ అనరా నువ్వు మమ అను. అను. మమ అనుకో అని మళ్ళీ పైగా మనకు కర్మకాండ భాగం నిండా ప్రతి దాంట్లో మమ అనుకో అని నేర్పిస్తారు వెంట ఉండి. వీడికి తెలియనట్టు. వీడికి ఆల్రెడీ తెలుసు వాడికి ఉన్నదే మమ. ఉంటే అహం, దాంతో పాటు మమ. పైగా నేర్పించేది గూడా అంతే మనకు. బయట ప్రపంచం. వాళ్ళందరూ గూడా సర్వే భూమి మీద బద్ధవైరాహ. ఇదిగో దిక్కులన్నీ జయించడం కోసం దిక్కుమాలిన వాటందరితోటి యుద్ధాలన్నీ బెట్టుకుని, వైరాలు, ద్వేషాలన్నీ బెట్టుకుని ఏమవుతుంది చివరికి కారే రాజులు. రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిని పొందరే. వారేరి వాళ్ళింతవరకు సంపాదించుకున్నవన్నీ గూడా మూటగట్టుకుని నెత్తిన బెట్టుకుని పోవంజాలిరే. భువిపై పేరైనన్ గలదే. ఏమి ఉపయోగము? మృధే ఆ యుద్ధాల్లో ప్రపంచంలో ఏమో సాధించడానికి యుద్ధాలన్నీ జేస్తూ శరీరం చచ్చిపోయారా లేదా? ప్రత్యాడు. ఎంతో మంది ఉంటారు. నతు కాని మాత్రం వాళ్ళు ఆ తత్ పదార్థాన్ని నా వ్రజంతి పొందరు.
దిక్కులన్నీ సాధించి గూడా దిక్కుమాలిన చావులన్నీ చస్తారు. ఒక్కడు గూడా మళ్ళీ మిగల్లేదు. అందరూ అట్లనే అడవిలోనే పడిపోతారు. బయట బడలేదు ఒక్కడు గూడా. వాడి స్థితిని చేరలేదు. కానీ మాత్రం ఎవరు దాన్ని అభియాతి పొందుతాడు అంటే, ఏదైతే న్యస్త దండః ఈ దండాన్ని వదిలిపెట్టేసాడో, కర్మలను వదిలిపెట్టేసాడో, క్షాత్రాన్ని వదిలిపెట్టాడో, వాడు సన్యాసం చేశాడో, గతవైరుడై ఉన్నాడో, వైరము లేదో, ద్వేషము లేదు అంటే ద్వైతము లేదో, అటువంటి వాడు దాన్ని పొందుతాడు. ఎవడైతే సర్వభూత హితే రతాహ అయి ఉన్నాడు. వైరం లేదు, దేనితో ద్వేషం లేదు. వాడు సమబుద్ధితో ఉన్నాడు. వాడు దిక్కులు జయించడం గాదు, ఇంద్రియాలు జయించాడు. వాడు దిక్కులన్నీ పోయి ఎక్కడెక్కడో దిక్కుమాలినవన్నీ జయించడం గాదు. అక్కడే గూర్చొని వాడి ఇంద్రియాలని వాడు జయిస్తాడు. అది వాడు జేసేది. వాడేమిరా జేసేదంట, వీళ్ళు దిక్కులని జయించడానికి ఎక్కడికో బడిపోతే, వీళ్ళిక్కడే గూర్చొని వాళ్ళ ఇంద్రియాలని జయిస్తారు. వీళ్ళు దిక్కులన్నీ జయించడం కోసం దిక్కుమాలిన శత్రుత్వాలన్నీ బెట్టుకుంటే, వీళ్ళు ఇక్కడే గూర్చొని శత్రుత్వాలు వదిలిపెట్టి ఆత్మస్థితిని పొందుతారు. అక్కడే గూర్చొని. వాళ్ళింక పెద్ద ప్రయత్నం గూడా లేదు. వదిలిపెడతారంతే. పట్టుకోవడం గాదు. వీళ్ళు పట్టుకోవడానికి పడిపోతారు. వీళ్ళు వదిలిపెట్టేసి అన్నీ సాధిస్తారు. తేన త్యక్తేన భుంజీదాహ జేస్తారు. మా గృధః ఎందుకు వృధా అనుకుంటారు వాళ్ళు. అందుకనే దిక్కుల్లో పడిపోయి సాధించడానికి ప్రయత్నాలు జెయ్యరు. ఎక్కడ గూర్చుని వాళ్ళు అక్కడ ఇంద్రియాల్ని సాధిస్తారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు సాధించేసుకుంటారు. అది విషయము. ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయః తదాశ్రయ అవ్యక్త పదద్విజస్పృహః క్వచిత్ కదాచిత్ హరిచక్రతః త్రసన్ సఖ్యం విధత్తే బక కంక గృద్రైః. మనవాళ్ళు ఎంతో మంది దిక్కుమాలిన వాళ్ళు దిక్కుమాలిన చావులు తెచ్చుకోవడం కోసం, దిక్కులన్నీ జయించడానికి అన్ని దిక్కుల్లో పడిపోయిన వాళ్ళేం జేస్తారు, లతాభుజాశ్రయః ఆ సంసారమన్న అడవిలో ఏదో ఒక చెట్టు కల్లుకున్న తీగ, తీగ యొక్క కొమ్మ, దాన్ని ఆశ్రయించిన ఏవో ద్విజాలు, పక్షులు, వాటి యొక్క అవ్యక్తమైన పదాలు, కిలకిలా రావాలు, కనిపించకుండా వినిపిస్తూ ఉన్న కిలకిలా రావాలు. వాటి పైన స్పృహ, ఆశలన్నీ పెట్టుకుని, వీళ్ళు కూడా అదే ఆశ్రయాన్ని ఆశ్రయించి, దాన్ని ప్రసజ్జతి తగులుకుని ఉంటారు. వీళ్ళేం జేస్తారు, అట్టా ఈ సంసారమన్న అడవిలో, భవ అటవిలో తిరుగుతూ ఉంటే, ఏదో ఒక చెట్టుకు ఏదో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. ఆ తీగకేవో అందమైన కొమ్మలుంటాయి. కొమ్మలకేవో అందమైన పువ్వులుంటాయి. ఇంక ఈ లతల పైన కనిపించకుండా ఉన్న పక్షులేవో కూతలన్నీ కూస్తూ ఉంటే, వాటి మీద ఆశలన్నీ పెట్టుకుని, వీళ్ళు కూడా అవే తీగలను ఆశ్రయించి అక్కడే తగులుకుని అట్లానే ఉంటారు. క్వచిత్ ఒక్కొక్క చోట కదాచిత్ అప్పుడప్పుడు వాళ్ళట్లా ఏదో పక్షుల కూతలన్నీ వింటూ ఎంతో మురిసిపోతూ అక్కడ ఉంటే ఊరుకుంటాయేంటి? హరులుంటాయి. హరి అంటే ఏవో సింహాలనుకోండి. అవి ఆ చెట్టు చుట్టూ చేరుతాయి చక్రంలాగా. ఇంకా వీళ్ళు భయపడిపోతూ సింహాలన్నీ చుట్టూ మూగేసరికి భయపడిపోతూ ఆ చక్రవలయంలో నుంచి ఎట్లారా బయటపడేది నేను అని, ఇంకా ఆ చెట్టునే ఆశ్రయించి ఉన్న బకాలు, కంకాలు, గృధ్రాలు వాటితో సఖ్యం విధత్తే స్నేహం జేస్తాయి. వీళ్ళేం జేస్తారు, ఆ చెట్టెక్కి గూర్చుంటారు. అయితే చెట్టు మీద పక్షులన్నీ ఉంటాయి, కిలకిలా రావాలి. ఇవి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఈలోగా చుట్టూ సింహాలు మూగేసరికి భయపడి, ఇంకిందులో నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గమేమి అని ఆలోచించి, ఆ చెట్టు పైనే ఆశ్రయించి ఉన్న కొంగలుంటాయి, బకములు. కంకములు అంటే అవి ఇంకో రకమైన కొంగలు. హెరాన్స్ అని పిలుస్తారు. అట్లానే గృధ్రాలు అంటే ఏవో గద్దలు. వాటితో ఫ్రెండ్‌షిప్స్ అన్నీ చేస్తాయి. అవేమైనా మార్గం చూపిస్తాయేమో అని. ఈలోగా తైః వంచితః హంసకులం సమావిశన్ న రోచయన్ శీలం ఉపైతి వానరాన్
తజ్జాతిరాసేన సునిర్వృత ఇంద్రియాః పరస్పర ఉద్వీక్షణ విస్మృత అవధిః తైః వంచితః. ఇంక ఈ కొంగలు అవన్నీ, గద్దలు అవన్నీ మోసం చేసేసరికి వాటి చేత వంచింపబడి హంస కులాన్ని, హంసల సమూహాన్ని చేరుతాడు వీడు. మన సార్ధం ఏదున్నదో ఈ వర్తకుల సంఘము సింహాలకు భయపడి కొంగలను చేరితే కొంగలు, గద్దలు గూడా మోసం చేసేసరికి హంసలను చేరి, కానీ హంసల యొక్క శీలము వీటికి నచ్చదు. వీళ్ళకు ఈ మన వర్తకుల సంఘానికి హంసల యొక్క ప్రవర్తన నచ్చక వాళ్ళని వదిలిపెట్టి కోతులను చేరి, ఆ కోతుల యొక్క ప్రవర్తన బాగా నచ్చి, ఇంకా వాళ్ళతో కూడి ఉండి వీళ్ళు మన వర్తకులు కోతులతో కూడి ఉండి, కోతులతో సంతోషంగా నివసిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ వాళ్ళ ఇంద్రియాలన్నీ ఆనందిస్తూ ఉంటే, పరస్పరము వీళ్ళు ఆ కోతులు ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ అవధి ఆ కుండలు పగిలిపోవడానికి, ఆ దేహాలు నశించిపోవడానికి, వీళ్ళు చచ్చిపోవడానికి కాలం దగ్గర పడుతుందని గూడా చూసుకోరు. విస్మృతిలో ఉంటారు. ద్రుమేషురన్స్యన్ సుతదారవత్సలః వ్యవాయదీనః వివసః స్వబంధనే క్వచిత్ ప్రమాదాత్ గిరికంధరే పతన్ వల్లీం గృహీత్వా గజభీతః ఆస్థితః. ఒక్కొక్కసారి ద్రుమేషురన్స్యన్ ఆ చెట్ల మీద ఆడుకుంటూ ఈ కోతులతో కలిసి ఎంతో రమిస్తూ, నా సుతలు, నా బిడ్డలు, నా దార, నా భార్య, నా భర్త, నాకు ఎంతో వాత్సల్యము అనుకుంటూ, ఆ వత్సల భావంతో ఉంటూ, వ్యవాయదీనః, వ్యవాయము అంటే మైథునము. మైథున క్రీడలతో చాలా ఆనందిస్తూ, కానీ అందుకోసము దైన్యంగా బ్రతుకుతూ, ఒకవేళ నా పైన కోపం వచ్చిందంటే నా భర్త నాతో కూడి ఉండడు, నా మీద అలిగితే నా భార్య నాతో కూడదు అని దీనంగా, ఎందుకు అంటే ఇటువంటి మురిపాలు కావాలి, ఇటువంటి ప్రేమలు కావాలి అనుకుంటూ, వాడు అల్లుకున్న ఆ బంధాల్లోనే వాడే వివసుడై కట్టుబడి ఉంటాడు. క్వచిత్ ఒక్కొక్కసారి ప్రమాదంతో వాడేం చేస్తాడు, ఆదమరచి ఉండి, గిరికంధరే పతన్ కొండ చరియల్లో పడిపోతాడు. అయితే పడిపోతూ, పడిపోతూ చూస్తే కింద ఏనుగులు కనిపిస్తాయి. ఆ కొండ చరియల్లో ఏనుగులుంటాయి. అది ఏనుగులుండే నివాస స్థానము. వీడు ఆ చెట్టును ఆశ్రయించి, ఆ చెట్టుకి అల్లుకున్న లతను ఆశ్రయించి ఉంటాడు గదా! ఏదో వాడు కోతులతో ఆడుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటూ ఏంటో చేస్తుంటాడు. అయితే ఒక్కొక్కసారి జారిపోతాడు ఆ చెట్టు పైనుంచి. జారి ఏమవుతుంది, కొండ ఉంటుంది గదా! ఆ లోతుల్లో పడిపోతుంటే కింద ఏనుగులుంటాయి. ఏనుగులు తొక్కి చంపేస్తాయని భీతః భయపడుతూ వాడు ఆ వల్లిని, ఆ తీగను అట్లానే గట్టిగా గృహీత్వా పట్టుకుని ఆస్థితః అట్లా ఏలాడుతుంటాడు. అతః కథంచిత్ సః విముక్తః ఆపదః పునః చ సార్ధం ప్రవిశతి అరిందమ అధ్వని అముష్మిన్ అజయా నివేశితః భ్రమన్ జనః అద్యాపి న వేద కశ్చన. అతః ఇంకా ఓ అరిందమ, ఓ శత్రుమర్దన, ఓ రహుగణ వింటున్నావా కథ? కథంచిత్ ఏదో ఒక విధంగా సహవాడు ఆ వర్తకుల సమూహం లేకపోతే ఆ ఆపదలో నుంచి విముక్తం బయటబడి మళ్ళీ వాడు ఆ సార్ధానికి వాడి వర్తకుల సమూహం దగ్గరికి వచ్చి ప్రవేశిస్తాడు. దాన్నేమి వదిలిపెట్టడు వాడు. ఇంకా అదే అధ్వని, అదే మార్గంలో, సంసార మార్గంలో అముష్మిన్ అందులో అజయా నివేశితః, మన అజ్జ ఉన్నది గదా! లేనే లేని ఈ సంసారము వాణ్ణి ఆ విధంగా బంధిస్తే, దాని చేత ఈ మార్గంలో ప్రవేశపెట్టడు. ఈ మాయా మార్గంలో ప్రవేశపెట్టబడి వీడు భ్రమిస్తూనే ఆ భ్రమల్లోనే ఈ జనః, ఈ జనుడు, ఈ జంతువు జన్మ తీసుకున్నవాడు అద్యాపి ఇప్పటికి గూడా ఎన్ని భారతాలు వింటాడు, ఎన్ని భాగవతాలు వింటాడు, ఎన్ని సార్లు భగవద్గీతలు చదువుతాడు, కానీ ఇప్పటికి గూడా వాడికి కళ్ళు తెరుచుకోవు.
వాడు కశ్చన వాక్కడు గూడా నా వేద విషయం జరుగుతున్నదేంటో తెలుసుకోడు. మళ్ళీ అదే మోహంలో ఉంటాడు. మళ్ళీ అదే తీగను పట్టుకుని వేలాడుతుంటాడు. వాడు అక్కడే ఉంటూ ఉంటాడు. అక్కడే పోతూ ఉంటాడు. కానీ మాత్రం ఆ మందను వదిలిపెట్టడు. రహుగణ నీకింక చివరగా నేను చెప్పేదేమో తెలుసా? త్వమపి నువ్వు గూడా హి అధ్వనః అస్య సన్యస్త దండః కృతభూత మైత్రః అసజ్జితాత్మా హరిసేవయా స్థితం జ్ఞానాసిం ఆదాయ తర అతి పారం. ఓ రహుగణ! త్వమపి నువ్వు గూడా ఏం చెయ్యాలో తెలుసా? ఆ మందలో మందలాగా ఉండకు. ఎందరిలోనో నువ్వు చేరిపోయి, నిన్ను నువ్వు మర్చిపోయి అట్లా ఉండకు. ఒక్కడిగా ఉండు. ఎంతో మందిలో ఒక్కడని చెప్పారు గదా! ఎంతో మందిలో కచ్చితొక్కడుంటాడు అని చెప్పారు గదా! వాడు. అది నువ్వు కావాలి రహుగణ. అది నువ్వు గావాలని కోరుకో. కోరుకుని ఆ అధ్వనం ఉన్నది గదా! ఆ మార్గం సంసార మార్గం అయితే అయింది. అందులో నువ్వు చేయవలసిన పనేమి అంటే సంసార మార్గంలోనే ఉంటే ఉన్నావు. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు ఆత్మ మార్గం పట్టుకోవాలి గదా! అందుకని సంసార మార్గంలో సన్యస్త దండః నువ్వు ఈ దండం పక్కన బెట్టు. క్షాత్రం వదిలిపెట్టు. నువ్వు కర్మలు వదిలిపెట్టు. కృతభూత మైత్రః శత్రుత్వాలన్నీ వదిలిపెట్టు. ద్వేషాలు, శత్రువులు, యుద్ధాలు, గెలుస్తాను అనివన్నీ పక్కన బెట్టు. మైత్రీ భావనతో ఉండు. అది ముఖ్యము. సర్వభూత హితే రతాహ అయి ఉండాలి నువ్వు. దీన్ని తెలుసుకోవాలి. అక్షరాన్ని పట్టుకోవాలి అంటే కష్టమే నీకు. కర్మల్లో ఉన్నవాడికి, దేహధారికి ఆ దేహంతో ఉంటూ కర్మలు చేయడం, ప్రపంచంలో తిరగడం ఆ అడవిలో వాడికి సులువే గానీ, వాటికి ఎదురు తిరగాలి వాడు. ఆత్మ వైపుకు లోపలికెళ్ళిపోవాలంటే కష్టం. అయినా సరే, ఆ దండం వదిలిపెట్టు. ఆ శత్రుత్వం, వైరం వదిలిపెట్టు. సంగం పెట్టుకోకు. అసజ్జిత ఆత్మ. దేనికి తగులుకోకు. వదిలిపెట్టు అనగానే వెంటనే వదిలిపెట్టు. అప్పుడు నువ్వు ఉత్తమాధికారి. హరిసేవయ అన్నింటిని ఆహరించేదేదున్నదో, అన్నింటిని హరించేదేదున్నదో ఆత్మ, ఆత్మ అన్న పదానికే అర్థము ఆహరించేది అని. ఆ విధంగా అన్నింటిని లోపలికి తీసుకునేది ఏదున్నదో దాన్ని నువ్వు సేవించావనుకో, అంటే గ్రహించావనుకో, నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావనుకో, అప్పుడు నీలో జ్ఞానం కలుగుతుంది. ఎటువంటి జ్ఞానమో తెలుసా? సిత్తము చాలా వాడి అయిన షార్ప్‌గా ఉన్న జ్ఞానమన్న అసి కలుగుతుంది. నీకు ఒక కత్తి దొరుకుతుంది. ఆ కత్తిని ఆదాయ పుచ్చుకుని ఇంకా ఆ పారాన్ని ఈ దారి అధ్వనమేదున్నదో దాని అవతల పారాన్ని అతితర దాటెయి. ఆ పారాన్ని దాటెయి. దాటకుండా ఉన్నవాళ్ళు ఉంటారు అట్లానే అక్కడక్కడే తిరిగితే తిరిగారు. మనం చేయగలిగిందేమీ లేదు. ఓ వీరా! ఈ అధ్వనంలో పారాన్ని పొందాలి అంటే ఆ యోగాన్ని పట్టుకోవాలి. ఆ యోగం మామూలుగా ఉండదు. వీడిక్కడే తిరుగుతాడు. వాడిప్పటికి గూడా బయటికి రాలేదు. వాడిష్టం. వాడు వాడిష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నువ్వు ఏం చెయ్యాలి అంటే పారం దాటడానికి మార్గం పట్టుకో. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి జ్ఞానాన్ని పొందు. ఆ జ్ఞానమన్న కత్తి చేతిలో పట్టుకునే, ఇదిగో దండాన్ని వదిలిపెట్టి, దండం వదిలిపెట్టి కత్తి పట్టుకో. బయలుదేరు. అతితర దాటిపో. తరించు అని చెప్పారు. అని తరుణోపాయాన్ని చూపించారు మన గురువుగారు. మన రాజా ఉవాచ మన రాజు, మన రహుగణుడేమంటున్నాడంటే, ఓహో! నృజన్మ అఖిల జన్మ శోభనం. కిం జన్మభిః తు అపరైః అపి అముష్మిన్. నా యత్ హృషీకేశ యశ కృతాత్మనాం మహాత్మనాం వః ప్రచురః సమాగమః. ఓహో! అసలు ఈ నరజన్మ అఖిల జన్మల్లోకి గూడా మంగళప్రదమైనది గదండీ గురువుగారు. ఇంకా అపరైః అపి అముష్మిన్నపి జన్మభిః కిం. ఇంక వేరే జన్మలెందుకు? ఎంత గొప్ప జన్మలైనా సరే ఇంకా ఎంతో పెద్ద పెద్ద లోకాలన్నీ సాధించే జన్మలైతే మాత్రం ఉపయోగమేమండి? లోకాహ మొత్తం అన్నీ గూడా పునరావర్తినః కదండీ! ఎంత గొప్ప లోకాలు సాధించే జన్మలైనా సరే ఉండి ఉపయోగమేమున్నదండి?
యత్ ఏదైతే ఋషికేశ యశకృత ఆత్మనాం, ఋషికేశుడిలోనే ఆ ఋషికేశుడి యొక్క యశస్సు అంటే వ్యాప్తి. ఏదైతే వ్యాపిస్తూ ఉన్నదో జ్ఞానము, అటువంటి ఆ తత్వంలోనే మనసంతా కృతము అక్కడే తగులుకుని ఉన్నదేదున్నదో అటువంటి మహాత్ములున్నారు. మీ వంటి వాళ్ళు. మీ వంటి ఆ మహాత్ములు ఏదైతే ఋషికేశ యశకృతాత్ములై ఉన్నారో, ఆ విధంగా యశస్ అంటే వ్యాప్తి, మహత్ అంటే గూడా మహత్తుగా వ్యాపించడం. ఆ విధంగా వ్యాపిస్తున్న మీ వంటి వారితో ప్రచురః ఈ విధంగా అత్యధికమైన సమాగమము కలిగే జన్మే జన్మ. అసలు జంతూనాం నరజన్మ దుర్లభం అని చెప్తూ మన శంకర్ల వారు మన వివేక చూడామణిలో మొట్టమొదటి పద్యం ఇచ్చారు. ఇంకా అతఃపరం అవున్నాయి, అతఃపరం అవున్నాయి అని చెప్పుకుంటూ. అయితే ఆ జంతువునాం నరజన్మ దుర్లభం. అయితే నరజన్మలో గూడా ఎంతో మంది సంసార మార్గంలో అక్కడే పడి తిరుగుతూ ఉన్నారు. ఒక్కడు గూడా బయటికి రాలేదు. వాళ్ళందరూ ఉండి ఉపయోగం ఏమండి? అసలు ఎంత గొప్ప గొప్ప లోకాలు సాధించే జన్మలైనా వద్దు. మనుష్య జన్మల్లో గూడా అక్కడక్కడే అదే సంసారంలో తిరిగే జన్మలైతే వద్దు. ఏ జన్మలోనైతే నాకు మీ వంటి వాళ్ళ సమాగమము ఇంత గొప్పగా కలిగిందో అటువంటి జన్మ జన్మ గదా! నహి అద్భుతం త్వత్ చరణాబ్జ రేణుభిః హత అహసః భక్తిః అధోక్షజే అమలా మౌహూర్తికా యస్య సమాగమాత్ చ మే దుస్తర్కమూలః అపహతః అవివేకః. నహి అద్భుతం ఇది ఏమి అద్భుతమే గాదండి. నాకు ఒక అద్భుతం కలిగింది గురువుగారు. అయితే అది అద్భుతం అని చెప్పడానికి గూడా లేదు. నాలో ఒకటి కలిగింది గురువుగారు అది చెప్తాను వినండి. త్వచ్చరణాబ్జరేణుభిః మీ పాద పద్మాల రేణువుల చేత హత అంహసః నాలోని పాపము పతన కారణమంతా నశించిపోగా, నాలో ఆ నిర్మలమైన భక్తి అధోక్షజుడి పైన కలిగిందండి. యస్య సమాగమాత్ మీతో సమాగమము జరగడం వల్ల అది చాలా సేపు గూడా గాదు. ముహూర్తము కాలము మీతో సమాగమం కలిగేసరికే నాలో దుస్తర్కమూలమైన అక్కర్లేని తర్కాలతో కూడి ఉన్న అవివేకమంతా అపహతము నశించిపోయిందండి. పెద్ద పెద్ద మాటలన్నీ ప్రజ్ఞావాదాలన్నీ చేస్తూ తిరిగాను. ధర్మాలన్నీ పన్నాలు వల్లిస్తూ తిరిగాను. గొప్పగా తర్కం చేస్తున్నాననుకున్నాను. లాజికల్‌గా నేను రీజనింగ్ చేస్తున్నాననుకున్నాను గానీ, అవన్నీ గూడా దుర్మార్గమైనవే. ప్రపంచ మార్గంలోవేనండి. గొప్ప అవివేకంతో ఉండి నేను గొప్ప ప్రజ్ఞావాదాలన్నీ చేస్తున్నాననుకున్నాను. కానీ కాదండి. ఇప్పటికి నాకర్థమైంది ఆ అవివేకము నాలో తొలగింది. వివేక చూడామణిలో మన గురువుగారు రాసినవన్నీ చదువుకుంటే మనకు గూడా ఇటువంటి స్థితి కలగాలి మరి. నమో మహద్భ్యః అస్తు, నమః శిశుభ్యః, నమో యువభ్యః, నమః అవటుభ్యః, నమో మహద్భ్యః అస్తు, నమః శిశుభ్యః, నమో యువభ్యః, నమః ఆవటుభ్యః, ఏ బ్రాహ్మణాః గాం అవధూతలింగాః చరంతి తేభ్యః శివం అస్తు రాజ్ఞాం. మహాత్ములకు నమస్కారము అస్తు అవుగాక. పసిపిల్లలకు శిశువులకు నమస్కారమవుగాక. యువకులకు నమస్కారమవుగాక. ఆవటుభ్యః బ్రహ్మచారులకు నమస్కారమవుగాక. చిన్న పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, యువకులు లేదు, బ్రహ్మచారులు లేదు, గృహస్థులు లేదు, సన్యాసులు లేదు. ప్రతి వాళ్లకు నమస్కారము. ప్రతి వాళ్లకు నమస్కారము. అందరిలో ఉన్నదదే ఆత్మతత్వము. ఇటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే బ్రాహ్మలు అవధూతలింగాః అవధూతంలాగా అన్నింటినీ వదిలిపెట్టి దిగంబరులై
మట్టిగొట్టుకున్న దేహాలతో తిరుగుతూ ఉన్నట్టుగా కనిపించినా గూడా, ఈ గాం చెరతి ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారో మీ వంటి మహాత్ములు, తేభ్యః మీ వల్ల రాజ్ఞాం నా వంటి రాజులకు రజోగుణంతో క్షాత్రంలో కర్మలు చేస్తూ ఉన్న వాళ్లకు శివం అస్తు. మంగళమౌగాక, శాంతి కలుగుగాక అని ఆయన చెప్పారు. మన రహుగణుల వారు. ఇంక శుకుల వారు మనకు ఉపదేశాన్ని పూర్తి చేస్తున్నారు. ఇతి ఏవం ఉత్తరామాతః సహ వై బ్రహ్మర్షిసుతః సింధుపతయే ఆత్మసత్తత్వం విగణయతః పరానుభావః పరమకారుణికతయా ఉపదిశ్య రహుగణేన సకరుణం అభివందిత చరణః ఆపూర్ణార్ణవః ఇవ నిభృత కర్ణ ఊర్మి ఆశయః ధరణిమీమాం విచచార. ఓ ఉత్తరామాతః, ఉత్తరను తల్లిగా కలిగినవాడా, ఉత్తరాపుత్రుడా, ఓ పరీక్షిత్, ఇతి ఏవం ఇదిగో ఈ విధంగా, సహ మన బ్రహ్మర్షిసుతుడు ఋషభుల వారి పుత్రుడు సింధుపతయే మన సింధు రాజుకు, సింధు సవ్వీరాలకు రాజు అయిన రహుగణుడికి ఆత్మసత్తత్వం, ఆత్మతత్వాన్ని, తాత్వికంగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారు. ఆయన విగణయతః మన రహుగణుడు అవమానం చేస్తే గూడా, పరాభవం చేస్తే గూడా లెక్క పెట్టలేదాయన. పరాభవము అనుకోలేదు, బహుమానము అనుకోలేదు. దొంగలు బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తే గూడా ఆయన తమకలేదు. వాళ్ళు భోజనాలన్నీ బెట్టి, స్నానాలన్నీ చేసి, గంధాలన్నీ పూసి, ఎంతో అలంకరించినా ఆయన చలించలేదు. మన రహుగణుడు పల్లకీ మోయమంటే గూడా ఆయన ఏమాత్రం ఆయన స్థితి నుంచి జారలేదు. దేన్ని లెక్క బెట్టలేదాయన. దూషణం లేదు, భూషణము లేదు, తిరస్కారము లేదు. ఆ విధంగా అదే స్థితిలో ఉండి, ఆత్మస్థితిలో ఉండి, ఆత్మతత్వ జ్ఞానాన్ని మన సింధూపతికి, మన రహుగణుడికి ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నది? మన బ్రహ్మర్షి సుతుల వారు. మన బ్రహ్మర్షి ఎవరింతకీ? మన రహుగణుడు చేసిన పరాభవాన్ని లెక్కబెట్టలేదు. ఎందుకు? ఆయన పరానుభావంలో ఉన్నాడు. పరం అనుభవిస్తూ ఉన్నవాడు పరాభవాన్ని, పరం అభవమైపోయిన, పరము లేకుండా ఉన్న, పరం గురించిన జ్ఞానం లేకుండా ఉన్న రహుగణుడి పైన పరమ కరుణతో, పరమ కారుణికతయా ఉపదేశం చేసి, మన రహుగణుడి చేత సకరుణం అభివందిత చరణః, ఎంతో ఆనందంతో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే మన రహుగణుడు ఆపూర్ణార్ణవః ఇవ, ఆ విధంగా ఉపదేశాన్ని పూర్తి చేసి రహుగణుడు నమస్కారం చేసిన తర్వాత ఇంకా పల్లకీ లేదు, దాన్ని మోసేది లేదు, ఆ పల్లకీలో కుండ లేదు, కుండతో ప్రవచనము లేదు. మన రహుగణుల వారికి గురువు గారు, మన బ్రహ్మము ఆపూర్ణార్ణవః ఇవ, ఆశాంతము పూర్ణంగా నిండి ఉన్న ఆర్ణవము సముద్రంలాగా. మళ్ళీ దానికొక పద్యం ఇచ్చారు మన గురువు గారు ఇక్కడ. చాలా అందమైన పద్యం ఇచ్చారు. ఎట్లా ఉన్నది మన గురువు గారి మనస్థితి అంటే, ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే న శాంతిమాప్నోతి న కామకామి అనుకుంటూ చెప్పారాయన. సహ శాంతిమాప్నోతి న కామకామి అని. ఆపూర్యమాణం పూర్తిగా నిండి ఉన్న సముద్రము ఎంత అచలంగా ప్రతిష్ఠితమై ఉంటుందో, అందులోకి మళ్ళీ అన్ని వైపుల నుంచి నీళ్ళొచ్చి చేరితే కూడా సముద్రం అట్లానే ఉంటుంది. అదేమీ చలించదు.
అట్లానే ఎవరిలోకైతే బయట నుంచి లోపలికి ఏమి వచ్చినా సరే, లోపల మాత్రం నిశ్చలంగా ఉంటారో, అటువంటి వాళ్ళు దీన్ని పొందుతారు గాని, కోరికలతో ఉన్నవాళ్ళు కాదు. ఈ శాంతిని పొందేదెవరు? వాడు. బయట నుంచి దూషణలు, భూషణలు, తిరస్కారాలొస్తే గూడా లోపల చలించేది లేదు. సముద్రం అన్ని వైపుల నుంచి నీళ్లు నదుల్లో నుంచి వచ్చి చేరుతూ ఉంటే గూడా ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అట్లా. మన గురువుగారు ఆపూర్ణార్ణవః ఇవ ఉన్నారు. నిభృత కరణ ఊర్మ్యాశయః ఆయన. కరణాలు ఇంద్రియాల్లో నుంచి ఊర్ముల్లాగా, అలల్లాగా ఉరుకులు పరుగులు పెడుతూ విషయాలన్నీ వచ్చి లోపల పడుతూ ఉంటే గూడా కుండలో ఆశయము లోపల నిశ్చలము, నిభృతము పూర్తిగా నిలిచిపోయి ఉన్నది. ఆ విధంగా అటువంటి స్థితిలోనే ఉంటూ ఆయన మన గురువుగారు ఇమాం ధరణిమి భూమెంతా విచచార చరిస్తూ ఉన్నారు. మరి ఆయన సంగతి ఆయన చూసుకుంటారు. ఆ కుండ ఎప్పుడో రాలిపోతే పోయింది, లేకపోతే లేదు. ఆయన మాత్రము యానిశా సర్వభూతాని తస్యాం జాగ్రత్త సంయమి. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతః మునేః స్థితిలో ఉన్నారు. ఆయన ఏం పట్టించుకునేటట్లేరు. ఇంతకది ఈలోగా మన రహుగణుడి పరిస్థితి ఏమో చూద్దాం. సవ్వీరపతి అపి సుజన సమవగత పరమాత్మ సతత్వః ఆత్మని అవిద్య అధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్జ. మన సౌవీరపతి మన రహుగణుడు అపి కూడా మరి సుజన సమవగత పరమాత్మ సతత్వంతో ఉన్నాడు, అయి ఉన్నాడు. సుజనుడు జన్మ తీసుకున్నాడా అంటే అవును మరి. రూపం ధరించి ఉన్నాడు మన బ్రహ్మము, మన గురువుగారు. కానీ సుష్టుగా ఆత్మలోనే రమిస్తూ ఉన్నాడు. అటువంటి వాడి దగ్గర నుంచి సమ్యక్‌గా కంప్లీట్‌గా కృత్స్నంగా అవగత పరమాత్మ సత్తత్వః పరమాత్మ తత్వాన్ని అవగతము మొత్తము తెలుసుకున్నవాడై మన రహుగణుడు ఆత్మని తనలో అవిద్య చేత అధ్యారోపితమై ఉన్న ఈ దేహమే నేను అన్న బుద్ధి ఏదున్నదో, నేను రాజును, సవ్వీర దేశానికి ఇంకేంటో పలాని సింధు దేశానికి నేను రాజును, నా పేరు రహుగణుడు అని ఆ కుండను చూసుకొని కుండే నేను అనుకుంటున్న దేహాత్మ బుద్ధి ఏదున్నదో ఇంతవరకు అదెట్లా కలిగింది? అవిద్య చేత అధ్యారోపితమై ఉన్నది. అది ఎక్కడ అధ్యారోపితమై ఉన్నది? ఆత్మపైనే. ఆత్మపైన అధ్యారోపితమైన ఈ అనాత్మ బుద్ధి ఏదున్నదో దేహాత్మ బుద్ధి, దాన్ని అవగత పరమాత్మ తత్వంతో ఆయన విససర్జ వదిలిపెట్టేశాడు. ఇంకా అంతవరకు విని మన రాజుగారు శుకుల వారు చెప్పిన ప్రవచనాన్ని విని మన పరీక్షిత్ మన శుకుల వారితో గురువుగారితో ఏం చెప్తున్నాడంటే, యహః వై ఇహ బహువిధా మహాభాగవత త్వయా అభిహితః పరోక్షేణ వచసా జీవలోక భవాధ్వా సహ హి ఆర్యమనీషయా కల్పిత విషయః న అంజసా అవ్యుత్పన్న లోకః సమధిగమః అథ తత్యేవ ఏతత్ దురవగమం సమవేతానుకల్పేన నిర్దిశ్యతాం ఇతి. యహ ఎవడైతే హవై మరి ఇహ ఇక్కడ మీరు చెప్పిన ఈ కథ బహువిధ బహువేత్తలు మీరు మహాభాగవతులై ఉన్నారు. శుకుల వారు గురువుగారు బాగా చదువుకున్నారు, మీరు బహువేత్తలు. అటువంటి త్వయా మీ చేత అభిహితము చెప్పబడ్డది. మీరు ఈ కథ ఎట్లా చెప్పారు? అనగనగా ఒక అడవి ఉంది. అడవిలో హంసలు ఉన్నాయి, కొంగలు ఉన్నాయి, తోడేళ్లు ఉన్నాయి, నక్కలున్నాయి, సింహాలున్నాయి, చెట్లున్నాయి, కొండ చర్యలున్నాయి, తీగలున్నాయని చాలా చెప్పారు. అదంతా గూడా పరోక్షంగా చెప్పారు గదండీ! మళ్ళీ, మళ్ళీ మీరు పరోక్షంగా చెప్పారు గదూ! మీరు 4 అధ్యాయంలో చివర్న ప్రమద పురంజనుడి కథ చెప్తూ అక్కడ గూడా పరోక్షేణ కథితం అన్నారు. మళ్ళీ ఇక్కడ గూడా
ఐదవ స్కందంలో మళ్ళీ పరోక్షంగానే జెప్పారు. మీరంటే చెప్తారు. మీరు పరోక్షంగా మళ్ళీ పరోక్ష వచనాలలో జీవలోక భవ అధ్వానం అని ఒకటున్నదని జెప్పారు. జీవలోకాల కంటే జన్మ తీసుకున్న వాళ్ళకు భవ అధ్వానం, భవ అటవి అని ఒక సంసారమన్న అడవి ఉన్నది అని జెప్పారు. ఇది ఈ కథ ఏదున్నదో అది ఆర్యమనీషయ కల్పిత విషయం కదండీ! జ్ఞానులైన మీరు మీ బుద్ధితో కల్పించి చెప్తూ ఉన్నారు. దీన్ని పరోక్షంగా కథలాగా కల్పించి చెప్పారండి గురువుగారు. అయితే ఇది అందరికీ అర్థమవుతుందా సులువుగా? అంజసా వెంటనే అర్థమవ్వడానికి నా అవకాశం లేదు. అందరికీ కాదు. ఒకవేళ ఎవరైనా అవ్యుత్పన్న లోకః ఉన్నారనుకోండి. వాళ్లకు ఇంకా వ్యుత్పన్నం కాలేదు. జ్ఞానోదయం కాలేదనుకోండి. అవ్యుత్పన్నం వాళ్ళు. ఆ లోకం ఆ జనము జ్ఞానం ఇంకా అంకురించలేదనుకోండి. అటువంటి వాళ్లకు దీన్ని ఎట్లా విప్పదీసి చూసుకోవాలి, డికోడ్ ఎట్లా జేసుకోవాలి తెలియకపోతే, దాన్ని సమధిగమించడము, దాన్ని కంప్లీట్‌గా అర్థం జేసుకోవడం కుదరదు గదండీ! పాపము. మళ్ళీ జెప్పారు మీరు పరోక్షంగా కథ చెప్పారు. భలే అల్లారు కథ మొత్తం అల్లి అడవి అని చూపించారు సినిమాటిక్‌గా. మీరు బాగా చదువుకున్న వాళ్ళు. కాబట్టి మీరు దీన్ని ఇట్లా చెప్పగలరు. తెలివి గలిగి ఉన్నారు. కాబట్టి కథ అల్లారు మీ బుద్ధితో. మీరు కల్పించిన ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఏమవుతారండి పాపము. అందుకని తత్ దాన్ని ఏవ మరి ఏతత్ ఈ కథను దురవగమం అర్థం జేసుకోవడం కష్టం గాబట్టి సమవేతానుకల్పేన ఆత్మకు సమానంగా దీన్ని ఆధ్యాత్మికంగా అర్థం జేసుకోవడానికి వీలుగా నిర్దిశ్యతాం ఇతి నిర్దేశించండి. మళ్ళీ ఉపదేశం చేయండి మొదటి నుంచి గురువుగారు. భవ అటవి అంటిరే. అక్కడి నుంచి మొదలుబెట్టి, ఇంకా ఇక్కడ చివరి దాకా మీరు చెప్తూ వచ్చారు గదా! కాబట్టి వీడిట్లా ఉంటాడు. నువ్వేం చెయ్యంటే ఇవన్నీ వదిలిపెట్టు అని చెప్పారు గదా! ఏం వదిలిపెట్టాలి? ఏది పట్టుకోవాలి అని మీరే డీకోడ్ చేసి, ఎందుకు అంటే తెలియని వాళ్లకు సులువుగా అర్థమయ్యే విధంగా మీరే డీకోడ్ చేసి నిర్దేశించండి. మార్గాన్ని ఉపదేశం చేయండి అని మన రాజుగారు పరీక్షిత్తుల వారు మనందరి తరఫున గురువుగారిని, శుకుల వారిని అడుగుతూ ఉన్నారు. ఇంక మన శుకుల వారు 14 అధ్యాయంలో దీన్ని డీకోడ్ చేసి మనకు ఎట్లా అర్థం చేసుకోవాలి అని చూపిస్తారు. నేర్చుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.